సిటీ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, సిటీ గ్రో అవుతుంది, ఎంప్లాయ్మెంట్ ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది, వేరే సిటీస్ కూడా నుంచి కూడా మైగ్రేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఇంటలెక్చువల్ క్యాపిటల్ సిటీలోకి వస్తుందో ఆటోమేటిక్గా సిటీ గ్రో అవుతుంది. యాక్చువల్గా గవర్నమెంట్ చేయాల్సింది గిమ్ఓఈలు అవన్నీ సెకండరీ అండి. ప్రైమరీగా ఇవన్నీ క్రియేట్ చేసిన రోజు సిటీ ఆటోమేటిక్గా గ్రో అవుతుంది. సో ఇంతవరకు ప్రభుత్వం గొప్పతనం ఏంటి అంటే ఏదైనా కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇప్పటికొచ్చిన అందరి వల్ల నేను పొందింది ఏంటంటే, నేను ఇల్లు కొనుక్కోవాలనుకున్నాను. ఓకే. ఆ ఈఎంఐ అమౌంట్ ఇప్పుడు రెంట్ కడుతున్నాను ఒక ఇంటికి. ఇప్పుడు ఆ రెంట్ ఇంట్లో ఉంటున్నాను. అంటే ఇక ఈఎంఐ కూడా కట్టలేని స్థితికి వచ్చేసాం. ఫ్యూచర్లో ఇప్పుడు ఆబ్వియస్గా ప్రైస్ పెరిగినప్పుడు ఈఎంఐ పెరుగుతుంది, నీకు రెంట్ ఇచ్చే వాళ్ళకి కూడా ఈఎంఐ పెరుగుతుంది కదా. వాడు ఏం చేస్తాడు, ఈఎంఐ మ్యాచ్ అయ్యేటట్టు రెంట్ పెట్టుకుంటాడు, లేదంటే ఈయన అంటాడు. సో ఆబ్వియస్గా మీకు అది రెంటల్ కూడా అఫోర్డ్ చేయలేని పరిస్థితికి సిటీ అనేది పెరిగిపోయింది. ఇప్పుడు బాంబేలో చూసారు కదా, చిన్న చిన్న 200-300 ఎస్ఎఫ్టీలు ఒకప్పుడు, ఈవెన్ 15 years బ్యాక్ కూడా అక్కడ చాలా ఎక్స్పెన్సివ్ ఉండే. ఇప్పుడైతే అసలు ఆ 200-300 ఎస్ఎఫ్టీ హౌసెస్ కూడా చాలా కష్టం, కొనుక్కోవడం కష్టం. సేమ్ హైదరాబాద్ కూడా ఆ దిశకి మెల్లగా వెళ్తుంది. ఇన్ని రోజులు మేము చూస్తున్నాం కదా, 2022-21 దాకా జనాలు 3 bedroom 4 bedroom 5 bedroom అడిగేవాళ్ళు. మెల్లగా ఈ మధ్య ఎంక్వైరీలన్నీ 2 bedroom కావాలని అడుగుతున్నారు. సో ఆటోమేటిక్ గా అఫోర్డబిలిటీ తగ్గి తక్కువ సైజు అపార్ట్మెంట్స్ కావాలని అడుగుతున్నారు. ఇంకోటి దూరం అడుగుతున్నారు. ఇంతకుముందు మాకు మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలిలో కావాలన్న వాళ్ళు కొల్లూరు, ఉస్మాన్ నగర్ అడుగుతారు, లేదంటే పటంచర్ అడుగుతారు, లేదంటే బుద్వేల్ పోదాం, కిస్మత్పూర్ పోదాం, లేదంటే శంషాబాద్, తుక్కు కూడా వెళ్దాం అంటున్నారు. ఇంకొక విషాదకరమైన విషయం చెప్పి ఇంటర్వ్యూ ముగిస్తానన్నారు. నేను మొన్ననే విన్నాను, ఒక 3 bedroom ఫ్లాట్ 60,000 కదా, లేదా 70,000 రెంట్, 70,000 అన్ని కలిపితే ఒక 80,000. ఏది మళ్ళీ దానికి మెయింటెనెన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి. అయితే ఒక 3 కుటుంబాలు ఏం చేశాయంటే, ఒక 3 bedroom ఫ్లాట్ తీసుకొని ఒక్కొక్క రూమ్ లో ఒక్కొక్క కుటుంబం సర్దుకుంటుంది. అవును, ఒకప్పుడు అమెరికాలో మేమంతా అలానే సేమ్ ఇప్పుడు సేమ్ అదే పరిస్థితి ఇప్పుడు హైదరాబాద్ కు వచ్చేసింది ఆల్రెడీ. వచ్చేసింది చాలా అపార్ట్మెంట్స్ లో. మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇద్దరు డివైడ్ చేసుకొని రెంట్ డివైడ్ చేసుకొని పే చేసుకుంటున్నారు. ఒకప్పుడు ఒక అపార్ట్మెంట్ తీసుకొని ఉండేవాళ్ళు, ఇప్పుడు రేపు ఫ్యూచర్ లో కూడా అదే జరగచ్చు. మీరు అన్నట్టు ఇక్కడ కూడా ఫ్యామిలీస్ కూడా ఎందుకంటే సిటీకి వర్క్ చేస్తున్న వాళ్ళు, ఐటీ వాళ్ళు స్ట్రెస్ తీసుకోకుండా ఆఫీస్ దగ్గర ఉండాలనుకుంటారు. ఆఫీస్ దగ్గర రెంట్ ఎక్కువ ఉంటుంది. రెంట్ ఎక్కువ ఉన్నప్పుడు ఆబ్వియస్గా అలాంటి సిచ్యువేషన్స్ రేపు ఫ్యూచర్లో అవ్వచ్చు. మీరు అదే చూస్తున్నారు కదా, ఈ మధ్య కోలివింగ్ స్పేసెస్ కూడా ఎక్కువైనాయి. జనాలు పెళ్లి చేసుకోవట్లేదు, ఎందుకంటే రెంటల్స్ ఎక్కువైనాయి, హౌసింగ్ ఎక్కువైంది. నేను హాస్టల్లో చిన్న రూమ్ లో డివైడ్ పెళ్లిలు కూడా అవుతలేవు. ఎవరు పెళ్లి చేసుకోవట్లా. మొన్న ఒక అబ్బాయి అమ్మాయి పెళ్లి చేసుకొని హాస్టల్లోనే ఉంటున్నారు వాళ్ళు. మీకు హైదరాబాద్ లో కూడా ఏది ముంబై టైప్ లో 200 ఎస్ఎఫ్టీ బంకర్ బెడ్స్ వస్తాయి, బంకర్ బెడ్స్, కోలింగ్ స్పేసెస్ వస్తున్నాయి, మేనేజ్డ్ చిన్న సర్వీస్ అపార్ట్మెంట్స్ రావచ్చు, ఫ్యామిలీస్ సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ లో ఉండే ఆస్కారం అవ్వచ్చు. ఇంకా కోలివింగ్ స్పేసెస్ అయితే ఆల్రెడీ హైదరాబాద్ లో మీరు ఎక్కడైనా సిటీలో, ఇంతకుముందు ఓన్లీ వెస్ట్ సైడ్ ఆఫ్ ద సిటీకి పరిమితమైన కోలివింగ్ స్పేస్ దిల్సుఖ్ నగర్ లో అయినాయి, ఉప్పల్లో అయినాయి. స్టూడెంట్స్ కూడా కోలివింగ్ స్పేసెస్ లో ఉండాల్సిన అవసరము వస్తుంది. సో గవర్నమెంట్ చిత్తశుద్ధితో ఒక హౌసింగ్ పాలసీ తీసుకొచ్చి, అఫోర్డబుల్ హౌసింగ్ పాలసీ, అఫోర్డబుల్ రెంటల్ హౌసింగ్ పాలసీలు వీటి మీద వర్క్స్ చేయకపోతే డెఫినెట్గా ఈ సిటీకి ఏదైతే బ్రాండ్ ఇమేజ్ ఉందో అది మెల్లగా స్లోగా డిమినిష్ అయ్యే పరిస్థితి రావచ్చు. రైట్. సో ఈ దిశగా గవర్నమెంట్ చర్యలు తీసుకుంటే మూవింగ్ ఫార్వర్డ్ నెక్స్ట్ 5 years 10 years హైదరాబాద్కి ఒక రియల్ ఎస్టేట్ పాలసీ, హౌసింగ్ పాలసీ, ఐటీ పాలసీస్ చేస్తారు, ఇండస్ట్రియల్ పాలసీస్ చేస్తారు. రియల్ ఎస్టేట్కి అనేది ఒక పాలసీ అనేది ఇప్పటిదాకా లేదు. ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రైసింగ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిటీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్సెసిబిలిటీ. యాక్సెసిబిలిటీ ఫీచర్స్ కూడా లేవండి. ఇల్లు ఇష్టం వచ్చినట్టు ఎవరు వాడాలి, దానికి ఒక సైజ్ ఉండదు. దానికి ఇవాళ సీనియర్ సిటిజన్స్ పెరుగుతున్నారు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పెరుగుతున్నారు. వీళ్ళందరికీ కూడా మనము ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఉన్నారు, వీళ్ళందరికీ కూడా మనం క్వాలిటీ హౌసింగ్ ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే గవర్నమెంట్ పాలసీ లేదు, యాక్సెసిబుల్ పాలసీ ఎక్కడ ఉంది? ఇవాళ సీనియర్ సిటిజన్స్ ఎక్కువైతున్నారు, వాళ్ళ కోసం హౌసింగ్ ఎక్కడ ఉంది? వాళ్ళు ఎక్కడ వెళ్ళి ఉండాలి? ఇంట్లోంచి తరిమేస్తున్నారు పేరెంట్స్. మరి ఎక్కడ వాళ్ళకి ఉండడానికి ఒక ప్లేస్ కూడా గవర్నమెంట్ క్రియేట్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఈ పాలసీలన్నీ క్రియేట్ చేసిన రోజే ఈ హౌసింగ్ సెక్టర్ అనేది వాల్యూ వస్తుంది. ఏ గవర్నమెంట్ కూడా మధ్యతరగతి ప్రజలకి, పేదోళ్ళకి మీరు హౌసింగ్ ఇవ్వకపోతే, విచ్ ఈస్ ద ప్రైమరీ
రైట్ ఫర్ ఎనీ Yes. ఆఫ్ దీస్ పీపుల్ ప్రొవైడ్ చేయకపోతే Super. మీకు ఇబ్బందికరమైన వాతావరణం ఫ్యూచర్లో ఉంది, ముందులాగా లేదు. లేదు. ఇవాళ ఊరు నుంచి వచ్చిన వాళ్ళకైనా విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళకైనా సోషల్ మీడియా ప్రభావం వల్ల చాలా నాలెడ్జ్ వచ్చేసింది. మీరు వాళ్ళ రిక్వైర్మెంట్స్ని ఇగ్నోర్ చేయలేరు. ఏ రోజైతే వాళ్ళ రిక్వైర్మెంట్స్ని వాళ్ళ అవసరాలని గవర్నమెంట్ పట్టించుకుంటే మీకు మనుగడ అనేది ప్రజాస్వామ్యంలో ఉంటది. లేదంటే 5 ఏళ్ల తర్వాత ఇంట్లో కూర్చోబెడతారు. రైట్, Simple. సూపర్గా చెప్పారు గారు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఒకప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఈ భూమి క్రియేట్ చేసినప్పుడు కూడా చాలా మంది తిట్టారు. ఉమ్, ఏంది ఇది, సిటీని అడ్డు అదుపు లేకుండా పెంచేసి ఎవడి పాలు చేస్తారు ఈ సిటీని అని చాలా మంది తీవ్రంగా విమర్శించారు కూడా. true. ఇప్పుడు అదే సిచ్యువేషన్ రేవంత్ రెడ్డి గారికి, నేనే పెద్ద రియల్టర్ అని చెప్పుకున్న రేవంత్ రెడ్డి గారు ఈ దృశ్యం మీద, అఫోర్డబుల్ హౌసింగ్ మీద దృష్టి కనుక పెట్టకపోతే మీకు కూడా అదే రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. మీకు కూడా అది పునరావృతం అవుతుంది. ఆ కోపం కానీ అది ఓట్ల రూపంలో మీకు ఏం జరుగుతుందో మీరే చూస్తారు. గుడ్ థింగ్ ఏంటంటే తను కూడా రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ నుంచి నేను అదే అంటున్నా, నేను పెద్ద రియల్టర్ అని చెప్పు. బెటర్ పాలసీస్ ఎగ్జాక్ట్లీ. వెన్ ఇట్ కమ్స్ టు రియల్ ఎస్టేట్. ఇప్పుడు రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ నుంచి రాలేదనుకోండి, ఆయనకు తెలియదు అనుకోవచ్చు, కానీ బట్ రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. ఉన్న గవర్నమెంట్ లో సగం మంది రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు. సో కంపల్సరీ కూర్చొని బ్రెయిన్ స్టార్మ్ చేసి దానికి సంబంధించిన ఎకో సిస్టంలో ఉన్న డెవలపర్స్ అవ్వచ్చు, ప్రజలు అవ్వచ్చు, ఆర్కిటెక్ట్స్ అవ్వచ్చు, సోషల్ ఎన్జిఓస్ అవ్వచ్చు, వీటి మీద వర్క్ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఒక రకంగా హైడ్రా కానీ లేక్ ప్రొటెక్షన్ కానీ కొంచెము పాజిటివ్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసింది. బట్ ఇంకా కావాలి, సరిపోదు. పొల్యూషన్, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్, వీటన్నిటి మీద డెఫినెట్ గా కూర్చొని బ్రెయిన్ స్టార్మ్ చేసి ఒక పాలసీ తీసుకొస్తేనే రేపు ఫ్యూచర్ లో ఈ గవర్నమెంట్ అనేది మళ్ళీ కంటిన్యూ అవుతుంది. లేదంటే మిడిల్ క్లాస్ కి ఏ రోజు అయితే ఇబ్బంది అవుతుందో, ప్రైమరీ రిక్వైర్మెంట్ ఆఫ్ ఎనీ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ ఈజ్ హౌసింగ్. దాని మీద ఇగ్నోర్ చేస్తే మాత్రం డెఫినెట్ గా టోటల్ సిటీకి మంచిది కాదు, గవర్నమెంట్ కూడా మంచిది. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.